చంద్రబాబు తన రెండు నాలుకల ధోరణిని మరోమారు ప్రదర్శించుకుంటున్నారు. అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కేసు తేలక ముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించడానికి జగన్ పాలనలో ఏదో ఘోరం జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు అదానీతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదిరిన ఒప్పందం గురించి మాట్లాడడం లేదు. అదేవిధంగా ఎల్లో మీడియా రాతలు కూడా విషం చిమ్ముతున్నాయి. అదానీతో జగన్ ప్రభుత్వం అసలు ఒప్పందమే చేసుకోకపోయినా ఎల్లో మీడియా తప్పుడు కథనాలను వండి వార్చుతోంది. అసలు అదానీపై తన వైఖరేంటో చంద్రబాబు చెప్పరు. అంటే ఆయన అదానీతో స్నేహం ఉండాలి, కానీ జగన్ను మాత్రం అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా దుర్మార్గ వైఖరిపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ప్రకటించిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని స్వీకరించబోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అదానీ విషయంలో కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. అదానీపై మాట మాత్రం విమర్శ చేయకుండా కేవలం మాజీ సీఎం జగన్పై ఆరోపణలు ప్రచారం చేయిస్తూ కాలం గడుపుతున్నారు. అదానీ వ్యవహారంలో ఇదొక ట్విస్ట్గా ఉంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను ఉక్కిరిబిక్కిరి చేయడానికి రేవంత్ వ్యూహాలు రచిస్తుంటే రేవంత్కు రాజకీయంగా ఊపిరాడకుండా చేయడానికి బీఆర్ఎస్ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పలు విమర్శలు చేసింది. ఈ వ్యవహారంలో ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో రేవంత్కు ఇబ్బందిగా మారింది. అదానీపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటే రేవంత్ అదే అదానీతో కుమ్మక్కయ్యారని కేటీఆర్, హరీష్లు ధ్వజమెత్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి రాహుల్ గాంధీ తడబడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైందో కానీ తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతల ప్రచారం. దీంతో బీఆర్ఎస్ ఈ విషయం వరకు పైచేయి సాధించినట్లయింది. దాంతో అక్కడితో ఆగకుండా కేటీఆర్, హరీష్లు అదానీతో డావోస్లో రేవంత్ కుదుర్చుకున్న 12,400 కోట్ల ఒప్పందాల మాట ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొడంగల్లో అదానీ సంస్థ పెట్టదలిచిన అంబుజా సిమెంట్ సంగతి ఏమిటని అడుగుతున్నారు. తాము గతంలో అదానీకి రెడ్ లైట్ చూపితే రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి అదానీ విరాళానికి ఆయనపై వచ్చిన కేసు గొడవకు సంబంధం ఉండకూడదు, కానీ రాజకీయాల్లో ఆ పరిస్థితి అలా ఉండదు. అదానీ ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితుడని, అదానీని మోడీ రక్షిస్తున్నారని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆరోపిస్తోంది. ఈ పరిణామం కొన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు, నాయకత్వాలకు ఇబ్బందిగా మారుతోంది. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ సెకీతో గతంలో ఛత్తీస్గఢ్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే తమిళనాడులోని డిఎంకే ఆధ్వర్యంలోని కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో అధ్యక్ష పాలన ఉన్నప్పుడు సెకీ ఒప్పందం అయింది, అంటే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రం ఉన్నట్లు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగి ఉంటే ఆ మకిలి కాంగ్రెస్ బీజేపీలకు కూడా అంటుకున్నట్లు అవుతుంది కదా. బీజేపీ ఇదే వాదన చేసి కాంగ్రెస్పై ధ్వజమెత్తుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇరుకుని పడినట్లయింది. విద్యుత్ సరఫరా ఒప్పందం తెలంగాణతో జరగకపోయినప్పటికీ ఇతర పెట్టుబడులపై ఆ ప్రభావం పడుతోంది. రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సాగుతున్న వార్ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై రేవంత్ వివరణ ఇస్తూ తానేదో అప్పనంగా 100 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడం తనకు ఇష్టం లేదని, స్కిల్ యూనివర్సిటీ వివాదాల్లో చిక్కుకోరాదన్న భావంతో అదానీ విరాళాన్ని తిరస్కరించినట్టు చెప్పారు. అయితే తొలుత సంతోషంగానే రేవంత్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని స్వీకరించడానికి సిద్ధపడింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనివర్సిటీకి ఇది ఉపయోగపడుతుందని భావించింది. కానీ రాజకీయ విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతోంది. గతంలో అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం కష్టమన్న భావనను రేవంత్ వ్యక్తపరిచారు. వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదానీతో డేటా సెంటర్ తదితర అగ్రిమెంట్లు చేసుకుందని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై అసలు బీఆర్ఎస్ విధానం ఏమిటని ప్రశ్నించారు. నిజమే, ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే దాన్ని స్వీకరించకుండా ఉండడం కష్టమే. ఎందుకంటే రేవంత్ అన్నట్లు పరిశ్రమలు రాకపోతే రాలేదనంటారు, తేలేదనంటారు. తీరా ఏమైనా పరిశ్రమలు వస్తే ఆరోపణలు చేస్తుంటారు. అనుభవం అయింది కనుక రేవంత్ ఈ మాటలు చెబుతున్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ విపక్షంలో ఉండి ఉంటే ఆయన కూడా ఇదే తరహా రచ్చ చేసేవారు. అంతెందుకు, గతంలో అమెరికాలో అదానీ కేసు తేలకముందే ఇక్కడ రాజకీయ దుమారాన్ని సృష్టించుకుని పెట్టుబడులపై ప్రభావం పడేలా చేస్తారా అన్నది చర్చ. మరోవైపు చంద్రబాబు నాయుడు ఏపీలో జగన్ టైంలో ఏదో ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ అదే టైంలో అదానీతో మాత్రం స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అసలు అదానీపై తన వైఖరేమిటో చంద్రబాబు చెప్పరు.
జగన్ టైంలో సుమారు 2.5 లక్షల కోట్ల విలువైన సౌర పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టడానికి అదానీ ముందుకొచ్చారు. వాటిని కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అదానీని ఏమైనా అంటే అది మోడీకి తగులుతుందన్న భయంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలియడం లేదా? పోనీ జగన్ టైంలో కుదిరిన అగ్రిమెంట్లను వదిలేసి కొత్తగా అదానీతో ఎలాంటి ఒప్పందాలు ఉండబోవని చంద్రబాబు ప్రభుత్వం చెప్పగలుగుతుందా? అలాంటిది ఏమీ లేదు. పైగా అదానీకి స్వయంగా ఎదురేకి స్వాగతం పలికి అనేక రంగాలతో పాటు అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూప్ ముందుకొచ్చిందని చంద్రబాబు ఆనందంగా ప్రకటించారు. అంటే అదానీతో స్నేహం ఉండాలి, జగన్ మాత్రం అప్రదిష్ట పాలు చేయాలి. ఇది చంద్రబాబు వ్యూహం. దీనిలో డొల్లతనం తెలిసిపోవటంలా ఇక్కడ ఒక సంగతి గమనంలో తీసుకోవాలి. అదానీ, అంబానీ తదితర బడా పారిశ్రామికవేత్తలను కాదని కాంగ్రెస్, బీజేపీలు ఏమీ చేయడానికి సిద్ధపడవన్నది వాస్తవం. ఇప్పుడు కూడా అంబానీ, అదానీలు బీజేపీకి సన్నిహితులే. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదానీపై విమర్శలు చేస్తున్నా అధికారంలోకి వస్తే వారు ఏమి చేయరన్నది బహిరంగ రహస్యమే. అంబానీ, అదానీలను కాదంటే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. రాజకీయ దుమారం వేరు, వాస్తవ పరిస్థితి వేరు. రాజకీయాలను పరోక్షంగా ఇలాంటి పారిశ్రామికవేత్తలు శాసిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. దీనికి రేవంత్ అయినా, చంద్రబాబు అయినా, మరెవరైనా అతీతం కాదన్నది నిజం.